రామ్ గోపాల్ వర్మ వ్యూహం 29 రిలీజ్. ఓకే. ట్రైలర్ పోస్టర్ చూసారా? ఎలా అనిపించింది మేడం? చెత్తగా ఉంది. ఓకే. అందులో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు తీసినట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి మీకు ఎలా అనిపించింది? నాకైతే పిచ్చి కోపం వస్తుందండి. అందులో నాకు ఏదైనా నాకు పవన్ కళ్యాణ్ అంటే నేను ఊరుకోను. పవన్ కళ్యాణ్ ఇది వేరు. రామ్ కల్వర్ వర్మ గారండి మీ బ్యూపిల్ని తీసుకున్నట్టు ఉండండి. మా పవన్ కళ్యాణ్ బ్యాడ్ గా ట్రై చేశారనుకో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూసుకుని ఊరుకునే రకం కాదు. అవసరమైతే థియేటర్ కూడా తగలబెడతాం. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గురించి నీకు ఏం తెలుసు? ఆడపిల్లలు అర్ధనగ్నంగా ఎలా చూపించాలని చూసే రకం నువ్వు. ఇది అవసరమైతే మీద కేసు పెట్టుకున్న పీకిదేం లేదు. నేను అందరికి బిందాస్ ఇలాగే మాట్లాడతా. పవన్ కళ్యాణ్ కి ఆకలి బాధ అంటే తెలుసు. రాజకీయ పరంగా అయినా సరే ఏ పరంగా అయినా సరే ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నా సరే సింగిల్ కింగ్ లా ఉంటాడు పవన్ కళ్యాణ్. అందుకని రాజకీయాల్లో కూడా తొక్కారు. కానీ తొక్కినా కానీ ఇంకా లెగుస్తారు కంగారు పడకుండా ఉంటే. ముందు అతనే పైసా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ అంటారు ఏంటో తప్పుడు కూడా ఏదంటారా ఎక్కువ మనీ ఇచ్చేసి వాళ్ళకి అయితే అన్ని వస్తాయి. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మోసం జరుగుతుంది అక్కడ. వాళ్ళకి తెలియదు. అందుకే మా ఓడికి మోసం చేయడం రాక గెలవలే. పైకి వచ్చే వాళ్ళకి రోజులు ఉన్నాయి, మంచికి రోజులు లేవు. అలాగే మా పవన్ కళ్యాణ్ మీద అన్ని బ్యాడ్ వస్తున్నా కానీ గుడ్ అవుతుంది ఎప్పటికప్పటికి. రామ్ కళ్యాణ్ వర్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరితోనే పెట్టుకో సినిమా ఇండస్ట్రీలతో మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ జోరుకు వచ్చావనుకో చచ్చిపోతావు. ఎవరో ఎక్కడో కామెంట్ పెట్టాడు మీ కుక్కలు ఇంటి దాకా వచ్చినాయి అని. అవును కుక్కలే కదా. మేము పవన్ కళ్యాణ్ కుక్కలమే. ఏంటి కుక్కలకు అర్థం ఏంటి తెలుసా? విశ్వాసంతో పడుంటాయి. ఇలాగా విశ్వాసంతో పిచ్చి వద్దులే నాకు ఇంకా బూతులు వస్తున్నాయి. అలాంటి వీడియోలు చేసుకుంటూ నలుగురు అమ్మాయిల్ని ఎంట వేసుకుంటూ ఇంటర్వ్యూలు తీసుకుని బ్యాడ్ గా మెసేజ్ ఇచ్చే నువ్వు సమయానికి మెసేజ్లు ఇస్తున్నావు. అలాంటి మైండ్ సెట్ అయితే పవన్ కళ్యాణ్ కాదు. అర్థమైందా? అసలు ఆయన పేరే గాని ఆయన కాలుగుట్టిగా సరిపోను. బరాబర్ చెప్తున్నావు మార్చుకొని అది బ్యాక్ తీసుకొని వేరేగా రిలీజ్ చేసుకుంటావా? ఓకే. కాదు నేను ఇలాగే చేస్తానని పీకేదవడు అని నువ్వు నిలబడతావా? నువ్వు ఎంత తోపు డైరెక్టర్ అవ్వో నీ వెనక మళ్ళీ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మేము చూస్తాం. అదే అంటున్నా. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేయలేకపోతున్నారు అనుకున్నావు. ఇప్పుడు అయ్యింది నీకు సినిమానే. సామంత్రి ప్రకారంగానే వస్తున్నాయి. లేకపోతే నీ సినిమా నువ్వెక్కడా అసలు నువ్వెక్కడా మాతోటి పెట్టుకుంటావా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూపిస్తాయి సార్ నుంచి. మేము గెలిచినా ఓడినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కింగ్ ఇక్కడ. రచ్చ ఉంటా చూడ టికెట్ ఉంటే ఏమవుతుందో చూసుకోండి. అవకాడ ఆపేవాడికి పగిలిపోద్ది, బొమ్మ వేసినోడికి పగిలిపోద్ది. బరాబర్ చెప్తున్నాం. అవునా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి మీరు ఎవరు అసలు ఏ విధంగా సరిపోతారో? మీది ఇదేంటి? ఆడపిల్లలు బ్యూపిల్లలు గొడ్లిప్పి చూపించే మీ అమ్మ కూడా ఆడదని మర్చిపోయి చూపించేవాడు మీరు. అలా వింటే మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడి ఎలా సరిపోతారు అసలు అర్థం కావట్లేదు. అది పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాక సార్ పవన్ అంటే ఏంటి తెలుసా? దానికి పవర్ ఉండాలి. అడ్డంగా పైకి వచ్చేవాడు కాదు. నిజాయితీతో నిప్పురా వచ్చి వస్తున్నాం పవన్ కళ్యాణ్ అంటే. ఎవరు మాట్లాడతాం? రోడ్డు మీద అలాగే చదువుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు దాకా చూసాము. నీకు మొదలైంది రేపు. సముద్రంలో ఉప్పిన నీ మీద ఎలా పడిద్దో చూస్తా గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా నీ మీద ఉంటారు. ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ యూట్యూబ్ లో కామెంట్ చూసి లైక్ కొడుతున్నావు. అదే అంటున్నా, అడ్డదడ్డంగా పైకి వచ్చేవాడికే ప్లేస్ ఉంది ఇండస్ట్రీలో. ఎంత ఏ రకంగా ఎలా వచ్చినా సరే ఆ బొమ్మను మాత్రం థియేటర్లు ఆడిస్తున్నారు. అది ఏంటి బ్యాక్గ్రౌండ్ బరాబర్. ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉన్నాయి, ఎలా ఆడిస్తాడో అని మేము చూస్తాం. ఓకేనా? మైక్ ముందు వచ్చినా ఇలాగే మాట్లాడతాం. మేము సచ్చేదాకా కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం.
పవన్ కళ్యాణ్ గురించి పోరాడతాం. ట్రైలర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడుస్తారంటే వానికి నేను వెన్నుపోటు పడవడం ఏంటి, వానికి వాడే వెన్నుపోటు పొడుచుకుంటాడు అన్న డైలాగులు ఉన్నాయి. అదే అదే అంటున్నా, అసలు అందులో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేశాడు అని నేను అడుగుతున్నా. ఆ కథలో సంబంధమే లేదు. నువ్వు చేసుకుంటే జగన్ గారి గురించి చేసుకుంటే చేసుకో బాయ్, బరాబర్ చేసుకో. నువ్వేం చేసుకో, వెళ్ళి బాత్రూమ్ లో తెప్పించుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకో. ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఎవరిని ఉద్దేశించి తీయట్లేదు, రియల్ స్టోరీని. రియల్ స్టోరీ అంటే ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పాడా? చెప్పలేదుగా, చెప్పలా. ఆయనకి ఇష్టాచారంగా వేసేసుకుంటే నన్ను ఇండస్ట్రీలో పీకేవాళ్ళు లేడు, ఎలాగైనా సినిమా తీసేవచ్చు, జనాలకు చూపించవచ్చు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చిరంజీవి గారు కూడా కనిపిస్తున్నారు. నేను అదే అన్నాక భయ్యా, అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి నువ్వెవరివి? నీకు ఏ అధికారం ఉంది? నువ్వు సినిమాలు తీసుకున్నాడు, సినిమాలు తీసుకో. లేదు ఆయన హీరోగా పెట్టి మంచి సినిమా తీస్తావా, మేము సపోర్ట్ చేస్తాం, బరాబర్ సపోర్ట్ చేస్తాం. నువ్వు ఇలా చేయటం అన్నది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మా పవన్ కళ్యాణ్ ఎలా చేస్తే మేము ఊరుకోం, అవసరమైతే ఎంతవరకు వెళ్తాం. మన పల్లె ప్రశాంత్ ఈ తగలు పెట్టారు కదా, అందుకంటే దారుణంగా ఉంటది. ఇక చెప్తున్నాం మొత్తం ఒకవేళ పెట్టుకోమని కేసు పెట్టుకుంటే రెడీగానే ఉన్నాం. మీ పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా చూసుకుంటాం. కానీ ఒకటి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఏం ఒకటి చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో చేశారు కానీ అవి పెట్టారు. ఇప్పుడు అయితే మేమే చేస్తాం, ఇది బరాబర్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అంటే మేము ఊరుకోం, అది ఎంతవరకు వెళ్తాయి. పేడ ఫామ్ హౌస్ లో పేడ తీసేటట్టుగా సీన్ ఒకటి ఉంది, షార్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ పేడ తీసారు కదా, ఓకే. పేడ తీయింది ఎవరుంటారు చెప్పు? ప్రతి ఒక్కరు పేడలు తీస్తారని చెప్పి బ్యాడ్ అనుకోకలేదు కదా. ఓహో, అమ్మాయిలు బట్టలు లేకుండా లగ్నంగా చూపిస్తే అది ఫేమస్, పేడ కొడతానేమో. మా ఓడికి మొఖాల మీద పేడ కొడతాను రాదబ్బా. ఏదన్నా స్ట్రైట్ గా వెళ్తాడు, అంతే. స్ట్రైట్ గా మాట్లాడతాడు. అంటే ఏంటి మా ఏంటంటారు, ముక్కు సొట్టు పోయినేసి లోక విరోధం అంటారు కదా, అట్లా ముక్కుసుట్టుగా మాట్లాడతారు. దాపరకాయలు ఉండు మా ఓడికి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొంచెం పిచ్చి ఉన్నది, సెన్స్ ఉండదు. అవును, మాకు పిచ్చే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చే. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, పక్కా పిచ్చి కాబట్టి ఇంకా ఇప్పుడు దాకా ఇంకా అలా ఉన్నాడు. ఇంకా ఐపులోకి వెళ్తే మామూలుగా ఉండదు సినిమా. అదే రాజకీయాల్లోకి వెళ్తేనా ఒక రేంజ్ లో ఉండదు. కానీ కొంతమంది జనం ఏమనుకుంటే ఆయన పైకి రానివ్వట్లే. అంటే మనీతో టికెట్లు కొనుక్కున్నట్టుగా అతను ఏంటంటే కొనుక్కోలేడు. నిజాయితీ బయటకు వద్దాం అనుకున్నా, నిజాయితీ ఎప్పటికైనా నిలబడుతుంది. అది కొంచెం లేట్ అవుతుంది. ట్రైలర్ లో పిల్ల చిత్రిగాడు అని వాడాడు కదా, ఎలా అనిపించింది ఆ వాడిని? అసలు వాడి కాదు భయ్యా, ముందు అసలు పోస్టర్ ఆ ఫోటోనే మాకు నచ్చలేదు. అది అసలు పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశాడు, నాకు అది కావాలి పాయింట్. ఇప్పుడు ఆ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు నేనున్నా ఏమైనా తీయాలి అంటే నీ గురించి అడగాలి, నీ గురించి ఇలా తీస్తున్నాను తీయొచ్చా అని నువ్వు అడగాలి కదా. నీ ఇష్టాచారం అంటే నేను ఒక ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ని, ఒక పెద్ద డైరెక్టర్ని, నేను ఏదైనా రాసేవచ్చు, ఏదైనా చేసేవచ్చు, ఎవరినైనా పెట్టేవచ్చు అంటే ఎలా కుదిరిద్ది? అసలు ఎలా మీకు లైసెన్స్ ఎలా ఇస్తున్నారు, ఎలా థియేటర్ లో పంపిస్తున్నారు? తీసే సినిమాలు అన్ని కూడా A1 సర్టిఫికెట్లు, అలాంటి సినిమాలు తీసుకో. బరాబర్ జనాలు చూస్తున్నారు కాబట్టి నీకు లైక్ కొడుతున్నారు, కానీ చేసుకో. నీ బతికేంది? ఇప్పుడు ఇంత ముందు మంచిగానే ఉన్నావు, ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళతో కూడా పని చేయట్లా నువ్వు. బరాబర్ చెప్తున్నా. ఎవడైనా ఉన్నాయి భయ్యా, ఆడి వెనకమాలి ఎవడైనా ఉన్నాయి, మనకు సంబంధం లే. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అసలు ఎవరు తెమ్మన్నాడు? ఎవడైనా ఉన్నా ఏం చేస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ కరోనా టైంలో ఎంత చేశాడో మమ్మల్ని అడుగు చెప్తాం. పవన్ కళ్యాణ్ అదే రామకుమార్ వర్మ ఎక్కడ చచ్చాడప్పుడు ఎవరికి హెల్ప్ చేశాడు, ఎవరికి ఏం చేశాడు? మా పవన్ కళ్యాణ్ బ్యాడ్ గా ఊరుకుంటామా? తాట తీస్తాం. అది ప్రతిసారి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిల గురించి కూడా 30 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్లిళ్ళు కాదు 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. తెచ్చి పెడుతున్నావా? కాదు కదా. ఆయన 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, బరాబర్ చేసుకుంటాడు. నువ్వేం తెచ్చివ్వట్లేదు కదా. ఆయన కోపం చేసుకుంటాడు. ఏంటి మా ఓడు మా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకుని ఏ ఒక్కడికైనా కోర్టుకు వచ్చి నా పవన్ కళ్యాణ్ నా మొగుడు ఇంత నష్టం చేశాడు, ఇంత ఇచ్చేసాడని చెప్పి ఏ ఒక్క పేడమైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? రామ్ గోపాల్ వర్మ నీ మీద ఎన్ని కేసులు పడ్డాయో మాకు తెలుసు.
ఎంతమంది అమ్మాయిలు అశ్రద్ధంగా చూపించావు, బెడ్రూమ్ లో సీన్లు, ఆ సీన్లు, బాత్రూమ్ సీన్లు, గొడ్లు ఇప్పే సీన్లు ఎన్ని చూపించావు తెలుసు. నీ అమ్మనైనా కూడా నువ్వు వదలవురా అలా చూపిస్తాకి. ఇప్పుడు చెప్తున్నా, నా పేరు వరలక్ష్మి రెడ్డి అని అంటారు, కానీ నాకు అదే ఫీలింగ్స్ ఏం లేవు, అంతా ఒకటే నమ్మే రకాన్ని. నేను చెప్తున్నా, నువ్వు మా పవన్ కళ్యాణ్ మాట్లాడతాక సరిపో. ఎవరైనా సరే ఎవ్రీథింగ్ ఒక్కళ్ళు మాట్లాడుతున్నా, అది జగన్ అయినా సరే చెప్తున్నా, మీరు చూసుకోండి, మీది గతం ఏంటో మాకు అంతా తెలుసు. అంటే ఇది ఎలక్షన్ ముందే కావాలని రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చా? ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్ ముందు? ఎంత రిపీట్ చేసుకున్నా ఏం పీకేది ఇక్కడ. ఇప్పుడు నేను పులి అని చెప్పుకోకలేదు కదా, పులికుంటది పులికుంటది, జింకకుంటది జింకకుంటది, కుక్కకుంటది కుక్కకుంటది, విశ్వాసం అంతే కదా. తోడే లాంటి జనం కొంతమంది ఉంటారో అదే ఈ రామగోపాల వర్మ. చెప్తున్నాను కదా, మా పులే. ఓకేనా పవన్ కళ్యాణ్?